హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సులుస్ మనీ టు వంట. ఈరోజు మన ఛానల్లో ట్రెడిషనల్ గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ, టమాటాలు, గుమ్మడికాయలు ముక్కల కింద కోసుకోవాలండి, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ, బెండకాయ, ములక్కాడ కూడా వేసుకోవచ్చండి. సో ఈ విధంగా చూపించినట్టుగా వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకో. తర్వాత వంకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ వంకాయలు కట్ చేసుకునే వాటర్లో వేసుకుందాము. ఇప్పుడు పోపుకి ఆవాలు, మెంతులు కొంచెం ఎక్కువ పడితే బాగుంటుందండి. అండ్ మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట, కరివేపాకు. సో ఇదండి గుమ్మడికాయ పోపు బాగా దట్టంగా వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. సో వెల్లుల్లిపాయలు కూడా దంచేసుకుని రెడీగా పెట్టుకోండి పోపుకి. సో ఇప్పుడు మనం గుమ్మడికాయ పులుసు తయారు విధానానికి వెళ్ళిపోదాం రండి. సో ఇవి చూపించిన విధంగా ఈ పోపుకి సామాన్లన్నీ రెడీ చేసుకున్నామండి. సో ముందు కుక్కర్లో వెడల్పాటు పాన్ తీసుకుని అందులో టమాటాలు 2, ఒక 10 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక గుమ్మడికాయలు అరముక్క వేసుకున్నామండి, ముక్కల కింద కోసుకుని ఒక 2 నుంచి 3 బెండకాయలు వేసుకున్నాం అనమాట. వేరే కాయగూరలు ఎక్కువ వేయకూడదండి, డామినేట్ చేసేస్తాయి అన్నమాట ఫ్లేవర్. సో గుమ్మడికాయ పులుసు బాగా తెలియాలంటే ఈ విధంగా 2-3 వంకాయలు కూడా కడిగేసి కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు ఇందులో కాస్త కారం వేసేసుకుందామండి. 2 స్పూన్లు కారం వేసాను. కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగా దిగుతుంది అనమాట కుక్కర్లోకి. సో కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కాయగూరలన్నీ వేసుకుని సాల్ట్ కూడా వేసేసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. సో తర్వాత దీనికి కావాల్సిన వాటర్, చింతపండు గుజ్జు వేసుకోవాలండి. యాక్చువల్గా చింతపండు గుజ్జు బదులు మేము ఏం చేసామంటే చింతకాయ గుజ్జు తీసి తయారు చేశారు అమ్మ. సో చింతకాయ గుజ్జు కూడా వాటర్లో వేసేసి దాన్ని డైల్యూట్ చేసేసి ఇవి కుక్కర్లో వేసేసి బాగా డైల్యూట్ చేసి చింతకాయ పులుసులా చేసేసుకుని అది కూడా వేసేసుకుని వడలపాటు పాన్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. సో విధంగా చింతకాయ పేళ్ళవి ఉంటాయి కాబట్టి చెయ్యిలో అడ్డం పెట్టుకుని వేసుకుంటే తుక్కది వెళ్ళకుండా బాగుంటుంది అనమాట. సో విధంగా మొత్తం ముక్కలని మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకుని ముక్కలవి బాగా మునగాలండి. మునిగే వరకు వాటర్ వేసేసుకుని మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఒక 3 విజిల్స్ ఇచ్చేయాలండి. గుమ్మడికాయ లేతగా ఉంటే 2 విజిల్స్ సరిపోతాయి, లేదంటే 3 నుంచి 4 విజిల్స్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఒక 4 విజిల్స్ వరకు ఇచ్చామండి మేము. సో చూసారా ఈ కన్సిస్టెన్సీలో ముక్కలు పులుసు అది ఉడికిపోయాయి. బట్ మరుగుతున్నప్పుడు కూడా ముక్కలు ఉడకాలండి, అప్పుడే మరింత ఫ్లేవర్ దిగుతుంది అనమాట. సో ఇందాక చూపించినట్టుగా పోపు దినుసులు రెడీ చేసుకున్నాం కదా, వెడల్పాటి గిన్నెలో నూనె వేసుకుని కొంచెం బాగా సరిగా దట్టంగా ఇంగువ కూడా వేసేసుకుని వెల్లుల్లిపాయలు, ఎండుమిరకాయలు వేగాక మిగిలిన పోపు దినుసులు వేసుకుని మినపప్పు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరకాయలు, కరివేపాకు వేసుకుని పోపు బాగా వేగాలండి. పోపు బాగా వేగితేనే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట గుమ్మడికాయ పులుసుకి. సో ఈలోపు మనకి మరుగొచ్చింది, ఉడికిపోయిన గుమ్మడికాయ పులుసు వేరే కాయగూరలో వేసాం కదా, అది మరుగుతుంది అనమాట అండి. సో మరిగే కొద్దీ మరింత ఫ్లేవర్ దిగుతుంది. సో ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది, గుమ్మడికాయ పులుసులో వేసేసుకుందామండి. సో ఈ పోపుతో కూడా మరీ మగ్గనిచ్చుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల టేస్టీగా అద్భుతంగా ఉంటుందండి. అంతేనండి, పెళ్ళిళ్ళ స్టైల్ గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్లో లైట్గా బెల్లం వేసుకుని దించేసుకోండి. దట్స్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సులుస్ మనీ టు వంట. థ్యాంక్ యూ.